మొదటిగా నన్ను ఎంతగా ఆశీర్వదించి ఈరోజు ఈ స్థాయికి తెచ్చిన నా పరలోకపు దేవుడు యేసు ప్రభుకి నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను రెండే మాటలు చెప్పమంటుంది. మరి 2 మాటలు చెప్పడం కష్టం. ఆయన అందే 2 మాటలు చెప్తాను. ఏమంటే, దేవుని బిడ్డలారా, నేను పుట్టినప్పుడు 89 పిల్లలు చచ్చిపోయారు. నేను ఒక్కడిని మిగిలిన 99వ వాడిని. నేను బ్రతుకుతానని సంజీవ్ అని పేరు పెట్టమన్నారట. సంజీవ్ అని పేరు పెట్టింది మా అమ్మ. అయినా ఉపయోగం లేకపోయింది. అప్పుడు మేడపాటి సత్యానందం గారని మా ఊర్లో అప్పుడే దేవుని సేవ ప్రారంభించాడు. చిన్న పాక. అక్కడికి కనికెళ్ళి విజయరత్నం గారు, దేవదాసాయి గారు పెంచుకున్న అబ్బాయి ఆ ఉపవాస కుట్టాలకు వచ్చారు. అప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయిని రాత్రికి ప్రార్థన జరిగితే తీసుకురా, బతుకుతాడని చెప్పాడు సత్యానంద గారు. బతుకుతాడు అంటున్నాడు కదా అని తీసుకెళ్ళాను. అప్పుడు మా అమ్మ నాన్న క్రైస్తవులు కాదు. వాళ్ళు ప్రార్థన చేసి నాకు ఆ సంజీవని పేరు తీసేసి యేసుదానం అని పేరు పెట్టారు. ప్రార్థన చేసి ఇచ్చారు మా అమ్మకి. అప్పటి నుండి కూడా ఇవాళ 75వ సంవత్సరం వరకు నేను ఎలా ఉన్నానంటే కారణం నా దేవుడు. అలాగే మాకు చాలామంది అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఇంతమంది ప్రేమించేవాళ్ళు నాకు ఉన్నారు. నేను ఈ మధ్య కలవలేకపోయాను. అందరినీ చూసే భాగ్యం దేవుడిచ్చాడు. మరి ముఖ్యంగా దేవుడే నాకు లేకపోతే మేము ఎక్కడెక్కడికో పోయింది వాళ్ళు. అలాగే నన్ను ఈ విధంగా మలచడానికి కారకులైన మా అన్నయ్య విశ్వాసమయ్య గారు నా కొరకు 200 ఉత్తరాలు రాశాడు. ఆ పాప జీవితంలోంచి బయటికి తీసి ఈ అమూల్యమైన జీవితాన్ని దేవుడు ఇచ్చేలాగా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రతిష్ఠించాడు. నా కొరకు చాలా త్యాగం చేశాడు. ఒకవేళ ఆయన ఈ వెలుగంతా అయిందే, ఆ చర్చి కానీ ఇవి ఇదంతా మా అన్నయ్య విశ్వాసమయ్య గారి వలన అని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఆయన లేరు. ఆయన తక్కిన మా తమ్ముళ్ళది, నవజీవనం, ప్రసాద్ అన్నయ్య వీళ్ళంతా ఉండడం సంతోషం. నేను ఎలా ఉండడానికి కారణం నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు. అలాగే నా కుటుంబం, నా పిల్లలు, లివింగ్స్టన్, మ్యాచెస్ బాబు, వాళ్ళని దేవుని సేవకి ఇచ్చేసాను. అలాగే నా భార్యకి దేవుడు అంటే అంత ఇష్టంగా ఉండేది కాదు. దగ్గర 2 సంవత్సరాలు ప్రార్థన చేశాను. దేవుడు ఆశ్చర్యంగా ఆమెను పట్టుకున్నాడు. అమూల్యమైన సేవ చేసింది. ఇది ఎందుకంటే ఇంకెక్కువ చెప్పేది లేదు. ఆ దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఉంచాడు. మీ అందరి అభిమానాలు, మీ అందరూ కూడా ప్రార్థన చేశారు. మీ అభిమానానికి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చలేను. అలాగే సంఘం, నాకు ఇచ్చిన సంఘం, మరి ఆ సంఘం గురించి ఏం చెప్పాలో నాకు తెలియదు. కానీ మా అమ్మా నాన్నల కంటే ఎక్కువ ప్రేమించిన సంఘం. వాళ్ళకి, మా అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరికీ కూడా ప్రత్యేకమైన వదలు. నన్ను అభినందించడానికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ.